సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఇజ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటివలే శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను: బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దైవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇజ్రాయేలు, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలే అవి వ్యాపించియున్నవి. నదీ తీరముల యందలి తోటలవలెను, యెహోవా నాటిన అగరు చెట్లవలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవియున్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు అగాగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహమువలెను, ఆడు సింహమువలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని కాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచననెను.